ప్రైజ్లాడ్ ప్రభు అయిన యేసు నామములో అందరి కొందనలు. ఇది దేవుని వాక్యంలో నుంచి 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యంతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేను ఎట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాను ప్రార్థించెను. ప్రియమైన వాళ్ళారా, ఈ మాట మనం చాలాసార్లు చదువుకుంటాం. దేవుని సంఘంలో అంటే యేసు రక్తంతో కడగబడి మనము దేవుని సంఘంలో నడుస్తున్న మనము మన యొక్క యాత్రా జీవితం ఎట్లుండాలి దేవునికి. హిజ్కియా అనే వ్యక్తి ఆయన తన జీవితంలో దేవుని ఎదుట పరిచినాడు. అయితే ఆయనకు ఏమన్నా ప్రకటన చేసినాడు, దేవుని దాసుని పంపించి యెషయాని పంపించామన్నాడు. నువ్వు మరణం అవుతున్నావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. నిజంగా ఈ మాట చాలామంది వింటే బాధపడతారు, అట్లా చెప్పిన వాళ్ళ మీద కోపపడతారు. ఎవరన్నా ఇది మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం ఏదన్నా ప్రవర్తనలో తప్పిపోయింటే ఎవరో వచ్చి బ్రదర్ లేకుంటే సిస్టర్ నువ్వు ఈ విషయంలో సరిగా లేవు అని ఎప్పుడు చెప్పినప్పుడు మనం వారి మీద పగబెట్టుకుంటాం. కానీ ఇది బుద్ధిహీనత. నా వరకైతే అది బుద్ధిహీనత. వారు అట్లా అన్నప్పుడు అది చక్క చేసుకొని చూడాలి. ఏ సమస్య అయితే చెప్పారో, మనలో ఏ పొరపాటునైతే ఎత్తి చూపించారో దాన్ని సరి చేసుకోవాలి. లేకుంటే ఎవరో వచ్చి ఇగో నీ బాబు లేకుంటే మీ కొడుకు లేకుంటే మీ బిడ్డ ఈ విషయంలో సరిగా లేదు అన్నప్పుడు దాని వెనుకనే సరి చేయడానికి చూడాలి. ఈనాడు దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే, నా తప్పు నువ్వు పెంచుతావా అనే వారి మీద మనసు నిండా పగబెట్టుకొని వారితో మాటలు ఉండేవి. లేకుంటే నా పిల్లని ఇట్లా అంటావా, నా పిల్లని ఇట్లా అంటావా అని పగలు పెట్టుకుంటారు. కానీ ఇది ఎంతో మంచి ఉపకారం అని నాకు అనిపించింది. ఇక్కడ హిజ్కియా దగ్గరికి దేవుడు ఒక దాసుని పంపించి చెప్పినాడు, నువ్వు మరణం అవుతున్నావు, ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఒకవేళ దేవుడు ఎందుకు చెప్పి ఉంటాడు? తన క్షేమం గురించి చెప్పినాడు. హిజ్కియా క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో చెప్పినాడు. ఆ విషయంలో ఒకవేళ దేవుడు చెప్పకుండా చంపేయచ్చు, కానీ చెప్పినాడంటే దేవుడు ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమించి చెప్పిర్రా లేకుంటే మనల్ని పగబెట్టుకొని చెప్పిర్రా, కానీ చెప్పిన విషయాన్ని బట్టి మనం సరి చేసుకోవడం బట్టి మనకు మేలు ఉంటుంది. వాళ్ళకి ఏముంటుంది అన్న తర్వాత మనకు అయితే మేలు ఉంటుంది. ఇక్కడ దేవుని దాసుడు ఏం చేసినాడంటే, తను ఏడుస్తూ వచ్చి ప్రార్థన చేసినాడు. ఏమనంటే, నేను యథార్థంగా ఉన్నా. దేవునికి తన యొక్క స్థితి చెప్పుకున్నాడు. ప్రభువా, నేను యథార్థ హృదయమైన సత్యముతో నీకు అనుకూలముగా అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉన్నా కదా, నా ప్రార్థన వినవా అని అడిగినాడు. ఆయన ఏం నాకు ఆయిసీ అని అడగలే, తన ప్రార్థన చెప్పినాడు, తన అవసరత చెప్పినాడు. అంటే తను దేవునితో ఎట్లున్న సంబంధం చెప్పినాడు. ఈనాడు సార్వత్రిక సంఘంలో ఉన్న సమాజంను తీసుకొచ్చి ఒక్కొక్కరికి మైక్ ఇచ్చి లేకుంటే ఇంటర్వ్యూ చేసి నువ్వు దేవునితో ఎట్లున్నావు చెప్పు అంటానంటే ఇలాంటి సాక్ష్యం మనది ఉండదు. నేను యథార్థ హృదయాన్ని సత్యంతో నీ సన్నిధిని ఎట్లా నడుచుకుంటున్నో కృపతో జ్ఞాపకం చేసుకొని ఆ దేవుని అడిగినాడు. మనం చెప్పగలుగుతాము? ఎన్నో పొరపాట్లు, ఎంత సేవ చేసినా, ఎంత సంఘం నడిపించినా, ఎన్ని సంఘాలు కట్టినా, ఎన్నో లొసుకులు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో అవిధేయతలు, ఎన్నో పతనాలు మనవి కనబడతాయి. ఎంతోమంది ఫైండ్ అయితే మన తప్పులు ఫైండ్ చేయగలుగుతారు, మన లోపాలు వారు పట్టుకోగలుగుతారు. అయితే ఈయనే దేవునితో అన్నప్పుడు దేవుడు అవును నిజంగానే ఇవన్నీ ఉన్నావు అనే ఉద్దేశంతో దేవుణ్ణి అడగకముందే దేవుడు ఏమన్నాడు, నీకు ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నా అన్నాడు. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఉదయకాలం మనము దేవుని మహిమ కొరకే బతకాలి. ఇతడు ఇన్ని చేసినాడు, ఇంకా కొన్ని రోజులు ఇవన్నీ చేయాలనే ఉద్దేశంతో దేవుడు ఆయనకు ఆయుష్ ఇచ్చినాడు. మనకు ఆయుష్ ఎందుకు ఇవ్వాలి అంటే, మనం లోకంలో మన ఇష్టం వచ్చినట్టు బతకడానికి కాదు ఆయుష్ ఇవ్వాల్సింది. ఆయన కొరకు బతకడానికి ఆయుష్ ఇచ్చినాడు. అది గుర్తుపెట్టుకొని ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దించినాక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రం. హిజ్కియా వలె మా జీవితం, మా బ్రతుకు నీకు ఇంపుగా నీ మహిమ కొరకు జీవించటకు కృపణీయండి. యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.